ఫస్ట్ డే, ఫస్ట్ లుక్, ఫస్ట్ అవర్, ఫస్ట్ మినిట్ దొరకకూడదు. అది గురువు యొక్క తత్వం. అది దొరికారంటే ఓన్లీ ఫ్రెండ్ అంతే, ఏదో ఆధ్యాత్మిక ఫ్రెండ్ అంతే, చూసుకొని వెళ్తున్నాం, టాటా బై బై చీరియో అంతే. అది కాకూడదు మనకు. అది గురువులు ఉండేది ఔషధుల్లాగా మోహాన్ని నుంచి దాటించటానికి. అందుకే మాట్లాడితే గురువులు ఎప్పుడూ కూడా మోహం నుంచి బయటపడటాన్ని విచారాన్ని మాట్లాడుతుంటారు. ఎటు తిరిగి కూడా వ్యామోహం కలిగించేటువంటి విధానాలతో వెళ్ళి 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 మోహాన్ని కలిగించే చివరికి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు. అది మనకు అర్థం కాదు. ఎక్స్పీరియన్స్ కావాలా సద్గురువు దగ్గర. ఊరికే అట్లా వచ్చి అట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా అవుతుందండి మీకు? అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ కావాలా, ఒక రాత్రి ఉండాలా. అందుకే ఒక రాత్రి నిద్ర చేయండి అంటారు. కారణం కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి మీకు. అది ఆ ఫీలింగ్ కావాలి మీకు. వచ్చి నేల మీద పడుకోవాలా, ఒక ఫీలింగ్, చన్నీళ్ళు స్నానం చేయాలా, ఉపవాసం, ఒక 2 పూటలు, 1 పూట మాత్రమే భోంచేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే సద్గురు మహిమ కలుగుతూ ఉంటుంది. అప్పుడు 5 స్టార్ల హోటల్ లాగా ఉండేసి హాయిగా వస్తూనే మాట్లాడించుకొని అట్లా వెళ్ళిపోతే సద్గురు మహిమ ఏమీ తెలీదు. 5 స్టార్ హోటల్ లాగా ఉండకూడదు మనం. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు న్యాయంగా పరుపు ఇచ్చినా పరుపు రెఫ్యూజ్ చేయాలి. లేదు నేను నేల మీదనే పడుకుంటాను, ఇదంతా నొప్పి పట్టాలి, నాకు నొప్పి పుడితేనే నాకు అనుభవం కావాలా. ఉడుకునీళ్ళు వద్దు, వక్సి అంటాను కదా, ఒకరోజు నీళ్లు స్నానం చేస్తాను నేను చెప్పి. ఈ విధమైనటువంటి ఒక తపస్సు ఇదంతా కూడా. శరీరాన్ని దండించడం కాదు, శరీరానికి ఒక ట్రైనింగు. రావటంతోనే అనుకూలం, రావటంతోనే పడక, రావటంతోనే 2 పూట్ల పలహారము, రావటంతోనే కాఫీలు, ఇవన్నీ ఉంటే మీకు ఫ్యాన్లు, కాఫీలు, ఏసీలు ఉంటే మీకు గురుభక్తి ఎక్కడ కలుగుతుంది? మీకు ఏమీ కలగదు. మీకు గురుభక్తి కలగాలంటే ఇంద్రియాలను కొంచెం దండించాలా. 2 రోజులు నిరీక్షణ చేశావు, 3 రోజులు నిరీక్షణ చేశావు, తపస్సు చేస్తున్నావు, నేల మీద పడుకుంటున్నావు, చన్నీళ్లు స్నానం చేస్తున్నావు, ఫ్యాన్ లేకున్నావు, దోమలతో కరిపించుకుంటున్నావు, పలహారం లేదు, పొద్దున పూట కాఫీ లేదు నీకు, ఒకే పూట భోంచేస్తున్నావు, సెల్యులార్ ఫోన్ కూడా తీసి పారేశావు, స్వామీజీ 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 అంటున్నావు. వీడితో నేను మాట్లాడాలా, ఈ జీవితో నేను మాట్లాడాలా అనిపిస్తుంది ఆయనకు. మనకు అది చేయమే. మనం సుఖంగా ఉన్నాడు ఇంక 2 రోజులు ఉండండి, దానికేం పర్వాలేదు. సుఖంగా రూమ్ ఇచ్చారా? ఇచ్చాం. పడకిచ్చారా? ఇచ్చాం. 2 పూట్ల భోజనం పెడుతున్నా. ఫోన్ ఉందా? ఉంది. టీవీ ఉందా? ఉంది. అయితే ఉండండి, 2 రోజులు ఉండండి, వదిలేసి ఛార్జ్ కూడా చేయండి, బాగుంటుంది, మీకు కూడా మంచిది, కరెంటుగా ఉంటుంది, ఛార్జ్ కూడా చేసుకోండి మీరు, ఇంకా 2 రోజులు ఉండండి, పెట్టుకోండి అంటారు. ఇది కావాలా మనకు? ఇది అనిపించాలా మనకు? సద్గురు సన్నిధిలో ఇది కావాలా మనకు? ఈ ఫెసిలిటీస్ కావాలా? You must refuse these all facilities. That is a penance. We don't want all facilities. We don't only need little bit penance enough. That little bit facilities enough. Not full facilities is not Guru Bhaktas. మనం గురు భక్తులు కాలేము మనం నిజంగా కూడా.